పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. తొలుత హర్దీప్ సింగ్ పురితో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రణాళికలను వివరించారు. కేంద్రం తరపున సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపు పెంచాలని కోరారు. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. తొలుత హర్దీప్ సింగ్ పురితో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రణాళికలను వివరించారు. కేంద్రం తరపున సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపు పెంచాలని కోరారు. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు రేవంత్ రెడ్డి. ఇటు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. తొలుత హర్దీప్ సింగ్ పురితో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రధానంగా వివరించారు. కేంద్రం తరపున సాయం చేయాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు. ఇక ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు హర్దీప్ సింగ్ పూరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిశారు. తర్వాత అక్కడి నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ప్రజెంట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే దానిపై ప్రధానంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. దానికి సంబంధించి పలు కీలక చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఒక పాలమూరు రంగారెడ్డి కాదు, ఇతర నీటి ప్రాజెక్టులకు సంబంధించి జలవివాదాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఏదైతే జలవివాదాలు ఉన్నాయో దానికి సంబంధించి కానీ అయితే కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన విభజన సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు సంబంధించిన నిధులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా విడుదల చేయడం ద్వారా ఈ నీటిపారుదల ప్రాజెక్టులను ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కానీ మరమ్మతులు చేయించుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తామని తెలిపారు. మరోవైపు ఏదైతే రీసెంట్గా గత ప్రభుత్వంలో ఏదైతే అవకతవకలు పాల్పడ్డారో నీటిపారుదల ప్రాజెక్టులో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో ఏ విధంగా అక్రమాలకు పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో అక్కడ అంటే సరైన ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా డిజైన్ లోపాల వల్ల కూడా అక్కడ అక్రమాలు జరిగాయి. దానివల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ అది లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడం కానీ, సుందిళ్ళ అన్నారం బ్యారేజీలు కూడా కొన్ని డ్యామేజ్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా ప్రధానంగా అంటే గతంలోనే ఫిర్యాదు చేసినప్పుడు దానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ నుంచి అక్కడికి 6 సభ్యుల బృందం వెళ్ళింది. అక్కడ గత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి సంబంధించి 20 అంశాలతో కూడిన నివేదికను సమర్పించాలని కోరిన నేపథ్యంలో మొదట 3 అంశాలు, తర్వాత 11 అంశాలకు సంబంధించి నివేదిక సమర్పించారు. దాంట్లో అసంతృప్తి చెందిన కేంద్ర జలశక్తి శాఖ దీన్ని భద్రత అంటే లోపాలుగానే పరిగణించబడుతుంది. ఇది నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనేది ప్రధానంగా మేము పరిగణించబడుతున్నట్టు కూడా కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. దానికి సంబంధించి మళ్ళీ రీసెంట్గా కూడా గత నవంబర్లో కూడా మరొక లెటర్ రాసింది. అంటే ఎలక్షన్స్కు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొన్న సీఎం గతంలో
ఇటు సీఎం కేసీఆర్ కూడా మరొకసారి లేఖ రాశారు. కానీ ఎన్నికలు కూడా అమలు ఉన్న నేపథ్యంపై ఇంతవరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరితగతిన విచారణ పూర్తి చేయాలి, విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయించాలనేది ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకుని దానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రధానంగా ఏవైతే గతంలో పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, దాని ద్వారా నిధులు విడుదల చేయడం ద్వారా నీటి వల్ల కూడా తెలంగాణ రైతాంగం అనేది ఇబ్బందులు లేకుండా ఉంటుందని దానిపై ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానిలో భాగంగానే అప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో అటు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాంతికుమారి, మరోవైపు ఇతర ప్రభుత్వ అధికారులు, నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీనికన్నా ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. భేటీ అయి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ల సంఖ్యను పెంచాలి అనే దానిపై కూడా ఒక విజ్ఞప్తిని కూడా చేసినట్టు తెలుస్తుంది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాలు, నిధులకు సంబంధించి కూడా పెండింగ్ బకాయిల గురించి కూడా కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని నిధులు వచ్చేలాగా కూడా చూడాలంటూ కూడా వినతి పత్రం కూడా సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా సమావేశమై ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, ఇటు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కూడా సహకరించాలంటూ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసిన విధంగా కూడా తెలుస్తోంది. వెహికల్ అయితే కాన్వాయ్ కూడా సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి కాన్వాయ్ సిద్ధం చేసి మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగించుకొని కిందకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే దీని తర్వాత షెడ్యూల్ ఏమి అంటే ఎవరికి అపాయింట్మెంట్స్ ఏమి లేవు. కానీ రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కూడా సీఎంఓ అధికారులు కోరారు. ఆ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి ఆర్థికంగా సహాయం చేయాలనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.